పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శిలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె స్వయంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రోడ్లు, కాలువల నిర్మాణం వంటి కనీస వసతులపై అధికంగా విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం కనీస వసతులు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. నీటి కొరత ఎక్కువగా ఉంది. మంచినీళ్ళు తాగడానికి లేవు. దానికోసం అక్కడ 500-600 అడుగులు వేసిన వాటర్ రావట్లేదు. ఇదే ఈ ప్రజా దర్బార్లో మేడం తోటి చెప్పుకుందామని వచ్చాము. మేడం మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. వచ్చి అది చూస్తాము, మళ్ళీ చెప్తామన్నారు. ఇలాంటి ప్రజా దర్బార్ లాంటి ప్రోగ్రాంలు పెట్టడం వల్ల ప్రజలకు కావాల్సిన పనులు, సమస్యలు ఏమైనా ఉన్నా మేడంతో చెప్పుకోవడానికి డైరెక్ట్గా చాలా బాగుంది. కాలనీలో ఉంటాము. మాకు అక్కడ తాగడానికి మంచినీళ్ళు అవి లేవు. 500-600 అడుగులు వేసినా అక్కడ వాటర్ పడట్లేదు. అందుకని మేడంకు చెప్దామని ఇక్కడికి వచ్చాము. ఈ ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు ఉండే సమస్యలు నేరుగా మేడంకు చెప్పడం వల్ల ఆమె మాకు కావలసినటువంటి సౌకర్యాలు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజా దర్బారు కార్యక్రమము చాలా మంచి కార్యక్రమాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాము. అంబేద్కర్ సామాజిక భవనాన్ని నిర్మించుకున్నట్టుకు గాను స్థలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా లక్ష్మి గారి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు మా యొక్క వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రజా దర్బారు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క సమస్యలను తొందరగా పరిష్కరించుకునే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి సందర్భంగా